హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. సేన కోసం సేనాని త్రిశూల్ వ్యూహం అండి. పవన్ కళ్యాణ్ గారు మొన్న విశాఖపట్నంలో అద్భుతమైన ఉపన్యాసం చేశారు. ఆ ఉపన్యాసం జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి జవసత్వాలు చేకూర్చిందనడంలో సందేహం లేదండి. పవన్ కళ్యాణ్ గారు సవివరంగా తన యొక్క క్రియాశీల కార్యకర్తలకి మంచి సందేశం ఇచ్చారండి. అందులో ఏంటంటే, పదవి అనేది మనకి పదవి కోసమే ఆరాటపడకూడదు. పదవి కోసం మనం తొందరపడకూడదు. పదవి కోసం మనం ఎదుటి వారిని నొప్పించకూడదు. ఎదుటి పార్టీ వారిని ఇబ్బంది పెట్టకూడదని ఆయన యొక్క సందేశం అండి అది. ఎందుకని చెప్తున్నా ఆయన 2009 నుంచి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తెగించి ఆయన ప్రజారాజ్యం పార్టీ ఉన్నాడు. ఏ పదవి ఆశించలేదు. 2024లో ఎమ్మెల్యే అయ్యేదాకా ఆయనకి ఏ పదవి లేదండి. ఇది వాస్తవం. అంటే దగ్గర దగ్గర 15 సంవత్సరాలు పట్టింది ఆయనకి ఒక పదవి రావడం కోసం. ఆయనకి కావాలంటే అవ్వగలడు. ఎమ్మెల్యే, రాజ్యసభ మెంబర్ అవ్వగలడు. కానీ అలా చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. న్యాయంగా, చట్టబద్ధంగా ప్రజల మెప్పు పొంది ప్రజలు ఓట్లు పొంది గెలవాలనుకున్నాడు. అందుకనే ఆయనకి 15 సంవత్సరాలు పట్టింది ఎమ్మెల్యే గెలవడానికి. అలా కాకుండా ఏదో నేను 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నాకు ఈ పదవి రాలేదు. నేను ఇక్కడ పోటీ చేయట్లేదని చెప్పి కుంటి సాకులు చెప్తున్న క్రియాశీల కార్యకర్తలకి లేదా మామూలు కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి వాళ్ళకి చాలా మంచి సందేశం ఇచ్చారండి. చాలా చక్కటి సారాంశంతోటి కూడిన హ్మ్. ఒక మహత్తర సందేశం ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఏముంది ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు పదవి కావాలి. ఇప్పుడు జేడీ లక్ష్మణ్‌కి వచ్చారు. అలాగే చాలామంది వచ్చి ఎమ్మెల్యే, ఎంపీలకి పోటీ చేశారు. మళ్ళా అందరూ కనుమరుగైపోయారు. 19లో పార్టీ ఓడిపోగా అందరూ పారిపోయారు. ఎవ్వడు లేడు పార్టీలో. పవన్ కళ్యాణ్ చెప్పినట్టు తను అనుకున్న వ్యక్తులే కొంత ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఇప్పటికి ఎప్పుడు చెప్తూనే ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. నా యొక్క జన సైనికులు వీరమహిళలే నా వెనకున్న వారే నా బలం. వారిని చూసే మోడీ గారు నన్ను గౌరవిస్తారని చెప్పి నేను ఎప్పటినుంచో నా వీడియోలో చెప్తున్నాను ఆ విషయం. ఆయన ఎప్పుడు ఆ విషయం మర్చిపోలేదు పవన్ కళ్యాణ్ గారు. అందుకే చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. నేను అదే చెప్తుంటాను. మీరు తొందరపడమాకండి. ఆవేశపడకండి. ఏదో వాడు మనం పోటీ చేస్తా అంటే పోటీ చేయండి తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయనివ్వట్లేదు అని తెలుగుదేశం వాళ్ళు మనకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఇవన్నీ కాదండి. ప్రాధాన్యం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు. ఎంతకాలం ఇవ్వకుండా ఉంటారండి ప్రాధాన్యం మనకి? ఎంతకాలం ఇవ్వకుండా ఉంటారు? అవసరం అయినప్పుడు సమయం వచ్చినప్పుడు అందరూ దిగి రావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది మొన్న మీటింగ్‌లో చెప్పింది జాగ్రత్తగా గమనించండి మీరు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, మీరు మీ యొక్క ఆహ్, ప్రాంతాల్లో అది పంచాయతీ కావచ్చు, వార్డు కావచ్చు, నియోజకవర్గం కావచ్చు, జిల్లా కావచ్చు, ప్రయత్నం చేయండి. వాళ్ళు జనసేన పార్టీ కార్యకర్తలకి సరైన న్యాయం చేస్తున్నారా లేదా? మీకు సరైన గౌరవం ఇస్తున్నారా లేదా? తెలుగుదేశం వారు కావచ్చు, బీజేపీ వారు ఇవ్వకపోతే మీరు మీటింగుల ద్వారా, వాళ్ళతో సమావేశం ద్వారా మీరు చర్చించుకొని ఫలితం దక్కలేదనుకోండి మీకు మీ మా మీకు ఎట్లా మీకు మీ పట్ల వాళ్ళకి సదుద్దేశం, సద్భావం లేదనుకోండి. అప్పుడు నాకు చెబితే నేను ఖచ్చితంగా ఈ విషయం నాకు తెలుసు. ఇలా తెలుసు. కానీ మీరు తొందరపడకండి. మీరు ముందు మీ 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 యొక్క పరిధిలో మీరు ప్రయత్నం చేయండి. ప్రయత్నం లోపం లేకుండా మీరు ప్రయత్నం చేయండి. అయినా కూడా వినకపోతే నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి తీరుతానని ఆయన ఈ విషయం ఆ మీటింగ్ మొత్తం మీద 4, 5 సార్లు స్పష్టంగా చెప్పారండి. అంటే ఆయనకి తన కార్యకర్తలే ముఖ్యం. తన కార్యకర్తల యొక్క భవిష్యత్తు ముఖ్యం. తన కార్యకర్తలు తన ప్రాణం అని తన యొక్క ఉపన్యాసంలో విశాఖపట్నంలో స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ గారండి. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. పవన్ కళ్యాణ్ గారు త్రిశూల్ వ్యూహం అని మాట్లాడారు మొన్న పార్టీ మీటింగ్‌లో. త్రిశూల్ వ్యూహం అంటే పార్టీ క్రియాశీల కార్యకర్తగా చేర్చుకోవడం, కార్యకర్తని నాయకుడిని చేయడం, నాయకుడిని చేసిన తర్వాత ఆ నాయకులకి భద్రత కల్పించడం. ఈ మూడిటి ద్వారా ఒక 10 సంవత్సరాల సమయం ఇవ్వండి నాకు. 10 సంవత్సరాల సమయం ఇస్తే నేను ప్రతి క్రియాశీల కార్యకర్తకి వాళ్ళకి దేంట్లో ఇష్టమో ఆ విభాగానికి తీసుకెళ్ళి దాంట్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళని ఒక నాయకుడిగా తయారు చేసి రాష్ట్ర స్థాయి కావచ్చు, దేశ స్థాయి నాయకులుగా తయారు చేసి 10 సంవత్సరాల వాళ్ళని నేను దేశ నాయకులుగా చేసి చూపిస్తానని పవన్ కళ్యాణ్ గారు
చెప్పారు. అలాగే ఇంకొక మాట కూడా అన్నారు. ప్రతిరోజు నేను 4 గంటలు దసరా తర్వాత ప్రతిరోజు 4 గంటలు నేను ఈ పార్టీ కోసం కేటాయిస్తా అన్నారు. ఇంతకన్నా మంచి మాట ఇంకోటి ఉండదండి. అంటే దీని ఉద్దేశ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇంతకాలం కూడా తన ఏమంటారు తన ఫ్యామిలీని పట్టించుకోలేదు. తన సినిమాలను పట్టించుకోకుండా కేవలం పార్టీ కోసం పనిచేశారు. పార్టీ అభివృద్ధి కోసం పనిచేశారు. ఆయనే చెప్పారు. మొన్నటిదాకా మనకి ఎవరు లేరు పైన కూర్చోడు. ఈ రోజున ఇంతమంది ఎమ్మెల్యేలు, ఇంతమంది ఎంపీలు, ఇంతమంది ఎమ్మెల్సీలు, ఇంతమంది డైరెక్టర్లు, ఇంతమంది ప్రెసిడెంట్లు అన్నీ వచ్చినాయి. వచ్చినాయంటే కారణం మీరందరూ మీరేసిన ఓటు ద్వారానే. అట్లాగే ఆ గుర్తింపు ఉంది గనక మనం ఇంకా ముందుకు దూసుకెళ్దాం. ఖచ్చితంగా మీరు మీ పరిధిలో మీరు పోరాటం చేయండి. లేకపోతే నేను చంద్రబాబు నాయుడు మాట్లాడడం చెప్పారు. ఈ త్రిశూల వ్యూహం ఏంటంటే పార్టీని కార్యకర్తలను కూడా కింద నుంచి పైదాకా తీసుకెళ్తానని చెప్పడం. అంటే 10 సంవత్సరాల సమయం ఇస్తే అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తా నేను. ఈ డైరెక్ట్‌గా కింద నుంచి డైరెక్ట్‌గా ఆ క్యాడర్‌కి టచ్ అయ్యేటట్టు, నాకు టచ్ అయ్యేటట్టు మధ్యలో ఎవరు లేకుండా, మధ్యవర్తులు లేకుండా నాతో డీల్ చేసే విధంగా అది తీసుకొస్తాను నేను. అందువలన ఈ నన్ను కలవలేకపోతున్న బాధ లేకుండా నేను మీకు అందరికి అందుబాటులో ఉంటానని స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఇది నిజంగా చాలా గొప్ప విషయం అండి. పార్టీ మనుగడకి ఆయన చేస్తున్న ప్రయత్నాలు సవ్యంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకంటే ఆయన చెప్పారు. ఏం పనులు చేశాము ఈ సంవత్సరం 3 నెలల్లో. ఇంకా ఎన్నో చేయొచ్చు. వీడు చేయాలంటే అంతా కలిసి ఉంటేనే చేయగలుగుతాం. కనుక కూటమిలో ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా మనం నడుచుకోవాలి. కూటమి ప్రభుత్వానికి మనకు సహకరించాలని ఆయన చెబుతూ, కానీ మనం తగ్గట్టుగా మనం మన పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పారండి. ఈ సందర్భంగా నేను కోరేదొకటే, కిందనున్న కార్యకర్తలారా మీరు సంయమనం పాటించండి. తొందరపడకండి. పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు. ఆయన అన్నీ గమనిస్తూనున్నారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ దసరా వస్తది. దసరాలో తర్వాత ఆయన పార్టీ కార్యాలయంలో ఉంటారు. అందరికి అందుబాటులో ఉంటారు. రోజుకి 4 గంటలు మాటలు కాదండి. ప్రతి ఒక నెలకొకసారి ఒక కార్యకర్త ఇంట్లో కార్యకర్త ఇంట్లో ఉండి చుట్టుపక్కల కార్యకర్తలతో కలిసి మమేకమై పార్టీ గురించి, పార్టీ అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా అడుగులు వేయాలని అనుకున్నారు. ఇయన్నీ మంచి మంచి పనులు చేస్తారు. ఈ విషయం మాత్రం మొన్న మాట్లాడిన తీరు మాత్రం పవన్ కళ్యాణ్ గారు అటు జనసేన పార్టీకి, కూటమికి కూడా ఎంతో ఉపయోగపడిందని నేను వివరంగా సవినయంగా వివరిస్తున్నాను. తెలుగు ప్రజలారా గమనించండి. మంచి కోసం తాపత్రయపడే వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కోసం తాపత్రయపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తికి మనందరం తోడుండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జనసేన, జై హింద్.